నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక. 10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్న నేతలు. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం. ఎన్నికల ఫలితాలు సహా తదుపరి కార్యాచరణపై చర్చ. పాలకుల్లా కాకుండా సేవకుల్లా పనిచేస్తామన్న చంద్రబాబు. రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని భరోసా. ప్రజలు బలమైన మార్పు కోరుకున్నారన్న పవన్ కళ్యాణ్. అందుకే ప్రతి అభ్యర్థికి భారీ ఆధిక్యం వచ్చిందని వెల్లడి. రెవెన్యూ శాఖలో దస్త్రాలు ప్రాసెస్ చేయొద్దన్న స్పెషల్ సీఎస్. బిల్లుల చెల్లింపులు, భూ కేటాయింపులు ఆపేయాలని ఆదేశాలు. సజ్జల ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న డొక్క. చిన్న సంభాషణలను సీఎంకు చేరవేసేవారని ఆరోపణ. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఎన్నుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో 21 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్, శివసేన అధినేత ఏక్నాథ్ సిందే, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్, రాష్ట్రీయ లోక్ దళ్ అధినేత జయంత్ చౌదరి, యూపీపీఎల్, హిందుస్థాన్ అవామీ మోర్చా అధినేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ తీర్మానం ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాల కారణంగా 10 ఏళ్లలో దేశంలోని 140 కోట్ల మంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు. దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు ఎన్డీఏ నేతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి విజయం సాధించినట్టు చెప్పారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు, అణగారిన వర్గాలకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎన్డీఏ నేతలు తెలిపారు. మరోవైపు ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హస్తిన పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. ఢిల్లీ కర్తవ్య పదలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. దేశ చరిత్రలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో నేతగా మోదీ రికార్డులకెక్కనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ చివరి సమావేశం లోక్సభ రద్దుకు సిఫారసు చేసింది. అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తనతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలు సమర్పించారు. వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని ప్రధాని మోదీకి సూచించారు. 2014 ఎన్నికల్లో 282 స్థానాలు, 2019లో 303 సీట్లతో సొంతగా మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి 400 పార్ అంటూ నినదించి 240 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కంటే 32 స్థానాలు తగ్గాయి. దీంతో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 53 మంది ఎంపీ మద్దతుతో ప్రధాని మోదీ మూడోసారి హస్తిన పగ్గాలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్సభను రద్దు చేశారు. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రస్తుత లోక్సభను తక్షణం రద్దు చేయాలని కోరినట్టు తెలిపింది. కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 క్లాస్ 2 సబ్ క్లాస్ బి ప్రకారం లోక్సభ రద్దు ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేసినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. 17వ లోక్సభ గడువు ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, చంపై సోరెన్, తేజస్వి యాదవ్, సీతారాం యెచూరి, రాఘవ్ చడ్డా, కల్పనా సోరెన్ సహా ఇతర ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు సహా తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర చరిత్రలోనే ఊహించని విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని చంద్రబాబు అన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలంటూ కూటమి తీసుకున్న నినాదం నిజం చేసి చూపామన్నారు. ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగు పెడతానంటూ తాను చేసిన శపథం ఫలించినందుకు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. రాజకీయాల్లోకి జగన్ వంటి వ్యక్తులు వస్తే ఎంతటి అరాచకాన్ని సృష్టిస్తారో 5 ఏళ్లలో ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఎన్డీఏ భాగస్వామ పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. తాము ఎన్డీఏలోనే ఉన్నామని, ఇందులో వేరే ఆలోచనకు తావులేదని తేల్చి చెప్పారు. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయి ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు సందర్భం. చంద్రయ్య దంచుకుంటే ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. మొత్తం ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో, ఏమేం చేశారో తెలియదు. సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా చెప్తాం. ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్ళీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం. ఇదే అసెంబ్లీలో నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా అలాంటి వ్యక్తిని మీరు చూస్తే ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి, ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. రాష్ట్ర ప్రజలు జనసేనను గెలిపించలేదని అతిపెద్ద బాధ్యతను భుజాన పెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు. జనం నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంతే బాధ్యతతో పనిచేయాలని జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కావడంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చేలా జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు నడుచుకోవాలని పవన్ నిర్దేశించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ నడవాలని ఆయన నేతలకు సూచించారు. 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సూచించారు. గెలిచామన్న గర్వాన్ని తలకెక్కించుకోవద్దని నేతలకు హితవు పలికారు. ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని, అప్పుడే మరింత బాధ్యత పెరుగుతుందని పవన్ తెలిపారు. దేశమంతా జనసేన వాణి వినిపించేలా పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలను లేవనెత్తాలని సూచించారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం జీతం తీసుకునేవాడు. రుణపడి ఉన్నదంటే నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీ తోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత.
ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలను మనకిచ్చారు. ఒక్క అసెంబ్లీ స్థానం ఇచ్చి ఇవ్వకపోయినా ఇంత దాకా పట్టుకొచ్చాం. ఈ రోజు 21 ఇచ్చారు మనకి. వాట్ ఏ విక్టరీ. అంటే దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు. వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలాగే అనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త. ఈ భయం ఉంది నాకు లోపల. ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకుందాం. అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది. అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ఈ తీర్పుని గుండెల్లో పెట్టుకుని తీసుకెళ్దాం. దీన్ని జనసేన తరపున గెలిచిన వారంతా మరింత బాధ్యతగా పనిచేయాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జనసేనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. ఏ విధంగా కష్టపడి ప్రజల యొక్క ఆదరణ మీరు సంపాదించుకున్నారో, పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారో, అదే ఆదరణ ప్రతి ఒక్క ఓటర్ అని అనుకుని ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి వెళ్ళి మనం మన పార్టీ గురించి, ప్రభుత్వం గురించి చేసే కార్యక్రమాల గురించి మీరు మనస్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది ఒక సువర్ణ అవకాశం. 100% విజయం సాధించడం అనేది అన్హర్డ్. నేను ఇది ఎక్కడ వినలేదు. అంటే ఈవెన్ వరల్డ్లో ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు. అందులో ఇంత 21 ఈజ్ ఎ బిగ్ నెంబర్. 21 to 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయని, నిర్భయంగా వచ్చి నేతలను కలవచ్చని పవన్ ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ ను తెలుగుదేశం నేత వర్మ శాలువాతో సత్కరించి అభినందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే నడుచుకుంటానని చెప్పారు. ఇండియా కూటమిలో చంద్రబాబు చేరతారా అన్న ప్రశ్నకు రేవంత్ స్పందించారు. ఆ విషయంపై పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్దతతో కూడుకున్న హామీ అని, దానికి కట్టుబడి ఉన్నామని రాహుల్ ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయంపై పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు. ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా 2 రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని తాను ముందే చెప్పిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకి రాజీ హోయేతో కాశీకా క్యా ఇస్మే. ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన. ఈ రోజు కూడా నేను ఆ మాటకు ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతోని సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని. అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు, ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు. ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు, పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది. ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ, ఎన్నికల హామీ కాదు. ఎవరికైనా ఎలాంటి శశబిషలు, అనుమానాలు అక్కర్లేదు. ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తాము ఎన్డీఏలోనే ఉన్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీఏతో లేకపోతే రాష్ట్రంలో ఎందుకు కలిసి పోటీ చేస్తామని ప్రశ్నించారు. How can we contest elections if you are not a part of NDA? 3 parties combined we collected. Why you got that doubt? I don't know. Sir, how was the meeting? How was the meeting, sir? Good.
Sir, anything? Sir, any portfolio? తెలంగాణలో మాదిరి రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలుగుదేశం నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా ఫోన్ ట్యాప్ జరిగినాయి. నా ఫోన్ ట్యాప్ జరిగింది. నాతో సజ్జల రామకృష్ణ గారి నాయకత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్. ఆయనే దాని సూత్రధారి. ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి చిన్న చిన్న సంబంధాలను కూడా చెడుగా ముఖ్యమంత్రి గారికి చెప్పి దూరం చేశాడు. అందరి రాజకీయ నాయకులు అందరి మీద నిఘా పెట్టాడు. తనకు నచ్చిన వాళ్ళకి నిఘా పెట్టి చెప్పడు. తనకు నచ్చపోతే చిన్న చిన్న విషయాలు, మానవ సంబంధాలు కూడా వాళ్ళతో కలిసి కాఫీ తాగామనేది కూడా చాడీగా చెప్పేవాడు. చెప్పి ఆయన్ని స్పాయిల్ చేసి ఆయన కొంప ముంచాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా తాజా అంశాన్ని చూస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 11 లేదా 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ ఈ నెల 8 లేదా 9న ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు ప్రమాణం చేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 7న మరోసారి ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కానున్నారు. ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరనున్నారు.